బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న సోమగుండం అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. కొందరు ఆకతాయిలు చెరువు చుట్టూ మద్యం బాటిళ్లు, పలావ్ పొట్లాలు పడేశారు. అంతేకాకుండా కూర్చునే బెంచీలను సైతం వెరగొట్టారు. పగలగొట్టిన సీసాలు చెరువులో కూడా పడేస్తున్నారు. దీంతో వాకర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచారామాల్లో ఒకటైన సోమేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ సోమగుండం ఉంది. సోమగుండంలో అర్ధరాత్రులు ఇక్కడ తాగి తందనాలు అంటే మద్యం సేవించి ఇక్కడ బీభత్సం సృష్టిస్తున్నారని ఇక్కడ వాకర్స్ తెలియజేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు కలిగిన ఇబ్బంది ఏంటి సార్? భీమవరం పట్టణంలో శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయం అంటే పంచారామాల్లో ప్రసిద్ధి గల ఆలయం. ఈ ఆలయం చుట్టూ ఉన్నది చంద్ర పుష్కరిణి. ఇది చంద్రుని యొక్క ప్రతిష్ట. దీని చుట్టూ భీమవరం మున్సిపాలిటీ వాళ్ళు సుందరీకరణగా పార్కుగా తయారు చేయడం జరిగింది. దాని దృష్టిలోనే మేము అంతా ఇక్కడ ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్ అని, ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ అని రెండు అసోసియేషన్లు కలిపి సుమారు 300 మంది ఉదయం సాయంత్రం కూడా వాకింగ్ చేస్తూ అనేకమైన సేవా కార్యక్రమాల్లో మేము అసోసియేషన్ ఉంది. అదేవిధంగా ఈ పార్క్కి కావలసిన కార్యక్రమాలు కూడా ఏదైతే మాకు అవసరమో అది కూడా మేము డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు అడిగి చేయించుకోవడం జరిగింది. అందులో సాధారణ వ్యాయామం జిమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దరిమిల ఇక్కడ ఒక వాచ్మెన్ ఉండేవాడు, భీమవరం మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తి. అతన్ని వ్యక్తిగత కారణాల వల్ల తెలియదు, డిపార్ట్మెంట్లకు ఒత్తిడి తెలియదు, కానీ వేరే చోటకి బదిలీ చేయడం వల్ల ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు, అతీత శక్తులు, ఆకతీయ జనం వీళ్ళంతా కలిసి ఒక దీన్ని వ్యాయామశాల ఇవన్నీ ఈ పరిసర ప్రాంతాలంతా కూడా మద్యం సేవించుతూ ఈ కుర్ర చేష్టలు, ఆకతాయి చేష్టలు చేస్తూ అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ తాగేసిన ఈ సీసాలు కానీ ఈ పదార్థాలన్నీ కూడా ఇక్కడే పాడేయటం, ఆ మత్తులో ఈ బల్లలను పగలగొట్టడం. ఈ బల్లలు అవి కూడా మేము అసోసియేషన్ ద్వారా ఎంతోమంది వదాన్యులతో సహకారంతో చేయించుకున్నాం. ఇక్కడ ఇవన్నీ కూడా పగలగొట్టడం, ఆ చెరువుని కూడా కాలుష్యం చేసేసి చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇది దుర్గంధం వెలుబుచ్చుతుంది ఇక్కడ మాకు నడవటానికి. అనేక పర్యాయాలు మున్సిపాలిటీ సిబ్బందికి తెలియజేసినప్పటికీ మాకు సిబ్బంది కొరత కారణంగా మీకు అక్కడ ప్రొవైడ్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు తప్ప ఇక్కడ మాకు పర్మనెంట్గా ఒక వాచ్మెన్ కనుక ఏర్పాటు చేసినట్లయితే మాకు ఈ కార్యక్రమాలన్నీ మెరుగవుతాయని, ఇక్కడికి ఆకతాయి జనం వచ్చి ఏ కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి వీలుండదని మున్సిపల్ అధికారులకు మరొకసారి విన్నవించుకుంటున్నాం మా అసోసియేషన్ తరఫున మీ ద్వారా. చెప్పండి, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ అంటే ఆకతాయిలు వస్తున్నారు, ఇలా ఇబ్బందులు పెడుతున్నారు అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీకు ఉన్నతాధికారులకు ఏమైనా తెలియజేశారా ఇప్పటి వరకు? గతంలో చాలా సార్లు తెలియజేయడం జరిగిందండి, కానీ దీని మీద శ్రద్ధ పెట్టలేదనే చెప్పాలి. ఇక్కడ మాకు వాచ్మెన్ ఉండేవాడు ప్రతినిత్యం కూడా, కానీ ఇప్పుడు అతను గత 6-7 నెలలుగా వాచ్మెన్ ఇక్కడ అందుబాటులో లేడండి. అసలు చాలా సీసాలు, మందు సీసాలు, పదార్థాలు, వేస్ట్ పదార్థాలు ఇక్కడ వదిలేయడం, సీసాలు ఏమో ట్రాక్ మీద బదలగొట్టి వేయడం, అలాగే ఈ బల్లల్ని కూడా చెరువులో కూడా విసిరేయడం జరుగుతుందండి. అలాగే చెరువుల నిండా కూడా చాలా పవిత్రమైన చంద్ర పుష్కరిణి అండి ఇది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని పుష్కరిణిలోని జలాన్ని నెత్తి మీద చల్లుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. దానికి వీరంతా కూడా క్లీన్ చేసి మాకు ఇక్కడ వాచ్మెన్ వెంటనే ఇక్కడ మాకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. అంతేకాదు చెరువు ఉన్నందు మూలంగా ఇక్కడ పితృదేవతలకి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. అవి కూడా ఈ ట్రాక్ మీద మధ్యలో పసుపు కుంకాలు కానీ, పువ్వులు కానీ, ఆ వస్తువులన్నీ వదిలేయడం జరుగుతుంది. వాటిని దాటుకుని తొక్కుకుని తిరగాలంటే మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. క్లీన్ చేసే పరిస్థితి లేదు. దీనికి కోసం మేము చాలా ఇబ్బంది పడుతున్నాము.
దీన్ని మీరు అందరూ కూడా మున్సిపాలిటీ వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలని వాకర్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. అదే విధంగా వాకింగ్ అనేది ఆరోగ్యం కోసం, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం వస్తారు. కానీ ఇవన్నీ చూసి అనారోగ్యాన్ని ఇంటికి తీసుకెళ్తున్నట్టుగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారండి. ఆకతాయిలు చేసే పనులకి ఇక్కడ ఉన్న సిట్టింగ్లు ఇవన్నీ పోతున్నాయని తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీని మీద దృష్టి సారించి క్లీన్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని, ఒక వాచ్మెన్ని సెక్యూరిటీగా ఇక్కడ పెట్టాలని కోరుతున్నారు. కెమెరామెన్ నవీన్తో వైకే టీవీ, హనుమంతరావు.